మా వారు ఫోన్ తీసుకొని ఇప్పటికి 3 ఇయర్స్, 4 ఇయర్స్ అవుతుంది. బాయ్స్ దగ్గర ఫోన్ ఇన్ని సంవత్సరాలు ఉండటం చాలా గ్రేట్ కదండీ! నేనైతే చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. చాలా జాగ్రత్తగా కూడా వాడతారు మా వారు ఫోను. ఫోన్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. సో, ఎట్టకేలకి ఫోన్ అయితే పోయిందండి. పోవడం అంటే ఎత్తుకెళ్ళిపోవడం కాదండి. నా ఉద్దేశంలో కాంబో అయితే మొత్తం కూడా పగిలిపోయింది. డిస్‌ప్లే మొత్తం పోయి ఏం కనిపించట్లేదు. మొత్తం కూడా బ్లర్ అయిపోయింది ఫోను. సో, అందుకని మరలా కొత్త ఫోన్ అయితే తీసుకోవడానికొచ్చాము. సో, సెల్ పాయింట్‌కైతే వచ్చాము. చెక్ చేస్తున్నారు మా వారు ఏ ఫోన్ బావుంటుందని. అంతకుముందయితే రియల్‌మీ అయితే తీసుకున్నారు. సో, మరలా అదే తీసుకుంటానని అన్నారు. నేను ఏదైనా మారిస్తే బావుంటది కదా! అంటే లేదు అది బావుంది. నాకైతే నచ్చిందని మరలా రియల్‌మీనే చెక్ చేసుకుంటున్నారు. సో, ఫోనొచ్చేసి ఇక్కడ ఆయన తీసుకునే లోపు నేనైతే నా ఫోన్‌కి పౌచెస్ ఏమైనా సెట్ అవుతాయా? ఏమైనా మంచిగున్నాయా లేదని చూసుకున్నాను. సో, ఫోనయితే తీసుకోవడం జరిగింది. ఫోను 15,000దయితే తీసుకున్నారు. తక్కువలోదే తీసుకున్నారు. బడ్జెట్ ప్రాబ్లమ్ కదా! సో, అందుకని వచ్చేటప్పుడైతే నేను బయటికి తీసుకెళ్లారంటే మా వారు నేను ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ, ఇంకా నూడిల్స్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొని ఈవినింగ్ వస్తామనమాట. అది ఏ టైంలో సరే తీసుకెళ్ళినా కూడా ఏదో ఒకటైతే ఇప్పించాల్సిందే నాకు. ఇంటికొచ్చేసాము. తినేసాము అంతా అయిపోయిన తర్వాత ఫోన్ అయితే మా వారు ఓపెన్ చేయించారు మా బాబుతోటి. సో, ఓపెన్ చేశారు చూసారా గోల్డ్ కలర్ అయితే వచ్చింది. ఇది మీకు వైట్‌లా కనిపిస్తుంది చూపించడానికి. బట్ ఇది గోల్డ్ షేడ్ అనమాట. లైట్ యెల్లో అట్లా గోల్డ్ కలరు. బావుంది ఫోను. ఇదొచ్చేసి రియల్‌మీ 14X. సో, దీని స్టోరేజు, జీబీ అంతా కూడా ఆయన చెక్ చేసుకున్నారు. ఆయనకైతే కంఫర్టబుల్‌గానే అనిపించింది ఫోను. సో, ఆయనకు కూడా బాగా నచ్చింది. ఈ ఫోన్ మంచిదేనా? మంచిదే తీసుకున్నామా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.